ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పూజ, నీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను. పూజలో కూర్చుంటాను. కోసం తీసుకో పర్మిటే. కొరడా ఇదెందుకు? ఏడివ్వండి. చూపించు పర్మిటే. అబ్బో, అయ్యో బాబోయ్. బావగారండి, ఎందుకు అలా ఆయన్ని కొట్టారు? కొరడా ఎందుకంటే చూపించానమ్మా. ఈ పూజ 3 రోజుల పాటు చేయాలి. కూర్చున్న చోటు నుంచి లేవకూడదు. ఏంటి 3 రోజులు లేవకూడదా? మరి తిండి నిద్ర కట్టు. 3 దినాలు ఉపాసం, 3 దినాలు జాగారం చెయ్యాలి. మధ్యలో కునుకుపాటు పడ్డావనుకో, ఈ కొరడ తీసుకొని అయ్యో ఆపండి. ఆచారం పూజ అని చెప్పి నా కొడుకుని చెప్పేద్దాం అనుకుంటున్నారా? పూజ చేయకపోతే అర్ధాంతరంగా పోతాడంటున్నానమ్మా. మీరు చెప్పినట్టు 3 రోజులు తిండి నిద్ర మానేస్తే ఆటోమేటిక్ గా పోతాను. ఓలమ్మో ఓలమ్మో, మంచి చెప్తుంటే ఇట్టంటాడేంటి గుంటడు? ఓలమ్మోలమ్మో, మంచి కోసం పోతే నేను పోతా కదేటి. నా వల్ల కాదు, నేను ఈ పూజ చేయను. చూడు శంకరా, పెళ్లి చేసుకోవడం అంటే ఓపిగ్గా కూర్చొని మన గొయ్యి మనమే తవ్వుకోవడం అని మా పెద్ద చెప్పినాడు. నువ్వు చేసుకున్నావు కాబట్టి తప్పదయ్యా. ఈసారికి ఇలా లాగిచ్చు. ఏట్లప్పా, నువ్వేటి మాట్లాడవేటి? మీ ఆయన పటాసు, నీ మాంగళ్యం మటాష్ అయిపోయినా పర్వాలేదా ఏంటి? ఏవండి, వాళ్ళంత నమ్మకంగా చెప్తున్నారు కదా, నా మాట వినండి. 3 రోజులే కదా. ఏయ్, వాడు పోవడానికి ఈ 3 రోజులు చాలే. ఇదిగో, మాకు ఇట్లాంటి నమ్మకాలు లేవు కానీ రే పదరా నువ్వు. ఏవండి, అత్తయ్య అత్తయ్య. ఇదిగో పిల్ల, నీ పెనిమిటి పూజ చేయకపోతే గనక నీ మాంగళ్యానికి మాది పూచీకత్తు కాదు చెప్తున్నా. ఆయన ఎలాగైనా ఒప్పించి తీసుకొచ్చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.